ప్రైజ్ ద లార్డ్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఎల్లరకు యేసుక్రీస్తు నామములో ఈ శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీ పాదములకు వందనాలు. గడిచిన కాలమంతా మీరెక్కల చోటను మమ్మల్ని భద్రపరిచి మా జీవితాలకు మరియు నూతన దినమును ప్రసాదించినందుకు వందనాలు. దినచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రేర వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం. 5వ అధ్యాయం చదువుతున్నాం. వారు యేసు వద్దకు వచ్చి, నీవు
మీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించునని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిది. ఆమె దేవుడు తన మాటలను దీవించుగాక. గత పరిశుద్ధ ఆదివారము దేని గురించి మాట్లాడుకున్నాం? ఇక్కడ చూడాలా, దేని గురించి మాట్లాడుతున్నాం? లైవ్ లో వేరు, మనం ఇక్కడ మాట్లాడుతున్నది వేరు కదా. ఓకే ఓకే. గత సండే వీడియో చూశారు కదా, దానిలో దేని గురించి మాట్లాడుతున్నాం? ఇలా దేవుని స్తోత్రం. ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ప్రియులారా, ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అంటే ఒక 100 మందికి అధికారి. అతడు అన్యుడు. ఆయన దగ్గర 100 మంది పనిచేసేటువంటి వారు ఉన్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి దాసులలో ఒక దాసుని కంట మరణకరమైనటువంటి జబ్బు చేసింది. అలాంటి వ్యక్తి ఒక అధికారి నుండి ఒక దాసుడికి బాధ లేకపోతే పట్టించుకునేంత పరిస్థితి లేదు. ఒక శానిటరీ అధికారి ఉన్నాడు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఒక వ్యక్తి పనికి రాలేదు. ఆ 80 పనికి రాలేదని అడుగుతాడు. ఏమంటాడు? అయ్యా బాగాలేదంటే ఆ సర్చించుకో అని వదిలేసేస్తాడు, అంతేనా? కానీ ఈ శతాధిపతి ఆయన ఆ పని వాడికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఈ వ్యక్తిని ఎవరు బాగు చేయగలరు అనేటువంటి ఆలోచిస్తే యేసు ప్రభు వారు ఆయా పట్టణాలలో ఆయా సమయాలలో దేవుని కూర్చున్నటువంటి సువార్తను ప్రకటిస్తూ తిరుగుతూ ఉన్నాడు. గలిలీ, దెకపోలి, కపెర్నహూము, ఇలా బేతనియ, ఈ గ్రామాలన్నీ తిరుగుతూ ఉంటే ఈ శతాధిపతి అయినటువంటి అన్యుడు యేసును గూర్చి విన్నాడు. ఆ మొదటి వచ్చిన చదువు, ఆయన తన మాటలన్నీ ప్రజలకు వినిపించిన తరువాత పిల్లరా యేసు ప్రభువారు అనేక చోట్ల స్వార్థను ప్రకటిస్తూ ఉద్యోగపుటాలు పెడుతూ ఆయన మాటలన్నీ ఆయన తెలియచేసిన తరువాత కపెర్నహూము అనేటువంటి గ్రామానికి వచ్చారంట. అక్కడ వస్తే అక్కడేం జరుగుతుంది? శతాధిపతికి ఆ దాసుడంట, ఆ పనివాడంట, ఆయన ఎవరంట? ప్రియుడు అనే మాట రాయబడి ఉంది. అయితే ఆయన బాగలేకపోవడం వలన యేసు ప్రభు వారి దగ్గరికి ఈ శతాధిపతి దగ్గర పనిచేసేటువంటి ఒక యూదులు, యేసు ప్రభు వారు ఎవరు? యూదులు. శతాధిపతి ఎవరు? అన్యుడు. ఆయన దగ్గర పనిచేస్తుంది ఎవరు? యూదులే. ఈయన ఈ శతాధిపతి ఇద్దరు మనుషులను పిలిచి, అయ్యా మన పట్టణానికి యేసయ్య వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడు, నా దాసుడు బాగాలేకుండా ఉన్నాడు, మీరు వచ్చి బాగు చేయాలి అని ఆయనతో చెప్పండి అని యూదులకు పంపాడట యేసు ప్రభు వారి దగ్గర. యేసు ప్రభు వారి దగ్గరికి యూదులు వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరి గురించి?
ఈ శతాధిపతిని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారు యేసునందుకు వెళ్ళి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. హల్లెలూయా. ఒక అన్యుడైనటువంటి యేసు ప్రభువారి ద్వారా మేలు పొందడానికి అతడు ఏమైనాడంట? యోగ్యుడు అంటే అర్హుడు. వీళ్ళని గమనించాలి. ఒక అన్యుడే యేసయ్య దగ్గర మేలు పొందడానికి యోగ్యుడు అని అంటే ఆయన బిడ్డలుగా, ఆయన నామమును ఎరిగిన వారిగా, ఆయన రక్తములో కడగబడిన వారిగా మనెంత యోగ్యులు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఫాలో అవుతున్న ఈ వీడియో ఒకసారి సండే పెట్టేది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. నాకు బ్యాడ్ కనబడుతుంది. ఏంటంటే ఒక ఆదివారం ఏం చెప్పాను అడిగే అలవాటు మనం దయచేసి ఫాలో అవ్వాలి. గత ఆదివారం ఏం నేర్చుకున్నామంటే ఈ వీడియో అతడు మన జనులను ప్రేమించి అనే సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. విన్నారా? ఎంతమంది ఉన్నారు? 1, 2 మీరు కూడా వెళ్ళారా? మరి చేసి చూడండి. ఏం రాలిపోతులేదు, నేనేం తీసుకోను. అమ్మా రైట్. ఎక్కడున్నా? అతడు మన జనులను ప్రేమించి అనే సందర్భాన్ని, ఆయనకున్న యోగ్యతలు ఏమిటాయంటే యేసు ప్రభు ద్వారా మేలు పొందడానికి కొన్ని యోగ్యతలు ఉన్నాయి. ఆయన మొదటి యోగ్యత ఏంటి? అతడు మన జనులను ప్రేమించి. ఎవరిని ప్రేమించాడట? యేసు ప్రభు వారితో అంటున్నాడయ్యా, అతడు మన జనులను ప్రేమించాడయ్యా. దాని గురించి వివరణ లాస్ట్ సండే. ఈరోజు రెండో విషయం, ఆ శతాధిపతికి యేసుక్రీస్తు ప్రభు వలన మేలు పొందగలిగినటువంటి యోగ్యతలలో రెండవ యోగ్యతను ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఏమిటా యోగ్యత అని అంటే, అతడు మన జనులకు మనకు సమాజ మందిరమును తానే కట్టించెను. ఈ మాటలో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, అతడు ఇతరులకు సహాయం చేయగలిగిన మనసు కలిగిన వాడు. ఒకటి, అతడు ఇతరులను ప్రేమించేవాడు. రెండవది, ఇతరులకు సహాయం చేసేవాడు. అసలు సహాయం చేయగలిగినటువంటి విషయంలో మనము ఆలోచన చేసినప్పుడు ఎవరు మనకు సహాయం చేయగలరు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు అంటున్నాడు, నరునికి సాటి అయిన సహాయం చేయుదుననుకునెను అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో ఆ సందర్భం. దేవుడు ఏం చేయగలడంటే, అతడు మనుషులకు సహాయం చేయగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే దేవుడు. నరులకు సాటి అయిన సహాయం చేయుదుననుకుని, మనుషులకు సహాయం చేయగలిగినటువంటి వాడు మన దేవుడు. మానవ జీవితాన్ని ప్రేమించి తన స్వరూపములో సృష్టించి ఆ వ్యక్తి ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టము లేని కారణం చేత ఆ వ్యక్తి అంటున్నాడు, సాటి అయిన సహాయం చేయుదుననుకునేను. సహాయం చేయగలిగినటువంటి అర్హత, సమర్థత మన దేవునికి ఉండదని మనం గమనించాలి. ఎవరు సహాయం చేయగలరంటే దేవుడు మనకు సహాయం చేయగలరు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 33:29లో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము. హల్లెలూయా.
ఆయన మనకు సహాయం చేయగలిగిన కేడముగా మానవ జీవితాన్ని ప్రేమించినటువంటి తన పోలికలో మానవుడు సృజించుకుని ఆ వ్యక్తికి ఏది అవసరమో అది సహాయం చేయగలిగిన పరమ తండ్రిని, కేడమై ఉన్నటువంటి తండ్రిని మనం కలిగి ఉండడం మనం ఎంత దృష్టివంతులు, ఎంత భాగ్యవంతులు. ఆ పైన అంటాడు భాగ్యవంతులు అనేటువంటి మాటలు కూడా నీ భాగ్యం ఎంత గొప్పది. దేనికి? ఆయన సహాయం పొందేటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఆయన సహాయం చేయడానికంట ఆయన కేడముగా ఉన్నారు అని లేఖనములు తెలియజేస్తుంది. రెండో విషయాన్ని చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనంలో యెహోషాపాతును మనం అక్కడ చూడగలిగినప్పుడు ఆయన తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఆయనంట ఒకసారి చూస్తూ ఉంటే శత్రువులు, రాజులు ఆయనతో యుద్ధం చేయడానికి ఆయన చుట్టూ ఉంటారు. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వచనం ఆయన చుట్టూ ఆయనను యుద్ధం చేయడానికి చుట్టూ కుడితే ఆయన ఏం చేశారంటమా? కాగా యెహోషాపాతు కనబడుట తోడనే ఇశ్రాయేలు రాజులకు యుద్ధము చేయటకు అతను చుట్టుకొని కానీ యెహోషాపాతు దేవుని సన్నిధిలో అయ్యో శత్రువులు నా చుట్టుముట్టారు అని మొరపెట్టినప్పుడు యెహోవా అతనికి సహాయం చేసెను. హల్లెలూయా. దేవుడు అతని యొద్ద నుండి వారిని తొలగిపోనట్లు చేశాడు. చూసారండి, దేవుడు మాత్రమే మన జీవితాలలో సహాయం చేసి రక్షింపగలిగినటువంటి దేవుడు మనకు కలిగి ఉండడం మన జీవితాలకే అది ధన్యకరమని లేఖనములు తెలియజేస్తాం. అందుకనే అనే కీర్తనలో 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ తెలియజేసినటువంటి మాట ఏంటంటే, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అంట. మనుషుల సహాయము ఏమైనా వ్యర్థము. అందుకని అంటున్నాడు, అయ్యా శత్రువులను జయించుటకు మాకు సహాయం చేయగలిగిన వాడే దేవుడు. ఆలోచన చేయి, అలాంటి సహాయం చేయగలిగినటువంటి దేవుని ఆరాధించడానికంట ఏం చేశాడంట? సమాజ మందిరమును కట్టించెను. ఏ దేవుడైతే మానవునికి సహాయం చేయగలిగినటువంటి సమర్థుడుగా ఉన్నాడో ఆ దేవుని ఆరాధించడానికి ఏమైనాడంట? మనకు సమాజ మందిరము కట్టించు అనే మాటను భాగంలో చూడండి. ఏ దేవుడైతే మానవునికి సహాయం చేయగలడు, ఏ దేవుడైతే శత్రువు సమూహం కూడినప్పుడు మొరపెట్టినప్పుడు సహాయం చేయగలిగినటువంటి వాడు ఉన్నాడు, ఆ దేవుని, ఆ పరిశుద్ధ దేవుని ఆరాధించడానికి ఏమైనాడంట? సమాజ మందిరమును కట్టించెను. ఆ గొప్ప దేవుని ఆరాధించడానికి సమాజ మందిరమును కట్టించాడు. ఆయనలో యేసుక్రీస్తు ప్రభు వలన ఈ మేలు పొందడానికి అర్హత ఏమిటంటే, ఒకటి మన జనులను ప్రేమించు, రెండవది సమాజ మందిరమును తన సొంత ఖర్చులతో. వాస్తవంగా ఆయన అన్యుడండి. అలాంటి వ్యక్తి ఏ జీవము కలిగినటువంటి దేవుడు ఏ అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఏ ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, ఏ భీకర కార్యములు చేస్తున్నాడో ఆయనను ఆరాధించడానికి సమాజ మందిరాన్ని తన సొంత ఖర్చులతో కట్టించగలిగినటువంటి హెల్పింగ్ నేచర్ ఆయనలో అందువలన ఆయన దాసుడు బలహీనపడి ఉన్నాడే, ఆ దాసుడు బాగు చేయగలిగినటువంటి వారు మీరు కనుక ఆయన మీ ద్వారా ఈ మేలు పొందడానికి అతనికి ఉదయకాల వేళ ఒక అన్య
అన్యుడే యేసయ్య ద్వారా మేలు పొందడానికి అర్హతలు కలిగి ఉంటే ఆయన బిడ్డలుగా, ఆయన రక్త సంబంధీకులుగా, ఆయన రక్తము పెట్టి వెలపెట్టి కొనబడినటువంటి బిడ్డలుగా మనం ఎంత యోగ్యులమో ఉదయకాల వేళ ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డగా అతడు మన జీవితాలను ప్రేమించి, ఇతరులను ప్రేమించి, ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి యోగ్యత ఎవరిలో ఉంది? శతాధిపతి, కన్యుడైన శతాధిపతిలో. దేవుని బిడ్డలారా, మరి నీ యోగ్యత యేసు ప్రభు వలన మేలు పొందడానికి నీ యోగ్యత ఏమిటి? నాకున్న యోగ్యత ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క లేఖనములు తెలియజేస్తున్నారు. అందుకనే లూకా సువార్త 1వ అధ్యాయం 54వ వచనంలో తన సేవకుడైన ఇశ్రాయేలు, ఎంత చక్కని మాట, తన సేవకుడైన లూకా సువార్త 1వ అధ్యాయం 54, తన సేవకుడైన ఇశ్రాయేలు నీకు సహాయం చేసెను. దేవుడు తన బిడ్డలకు సహాయం చేయగలిగినప్పుడు ఇష్టపడతాడు. అలాంటి సమర్థుడైన దేవుని ఆరాధించడానికి ఒక అన్యుడు సమాజ మందిరమును కట్టించే యోగ్యతను కలిగి ఉన్నాడంటే అతను ఎంత మంచి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఉదయకాల వేళలో ప్రియమైన దేవుని బిడ్డలు మన జీవితాల్లో యోగ్యతను పొందుకునే అర్హత మనము కూడా కలిగి ఉండవలసినటువంటి మార్కు సువార్త 9వ అధ్యాయం 22, 24 వచనాన్ని కనుక మనం చూడగలిగితే అక్కడ అంటున్నాడు, మార్కు సువార్త 9, అతనిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయను. మాకు సహాయం చేయమని, మాకు సహాయం యేసయ్య మనకు సహాయం చేయనటువంటి వారు ఏంటి? ఆ యేసయ్యను ఆరాధించడానికి సమాజ మందిరమును కట్టించగలిగిన పాతృత్వం కలిగినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు ఈ శతాధిపతి. దేవుని స్థితిలో ఆ వ్యక్తినంట అపవాది పట్టిందంట, చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడంట. ఆ వ్యక్తి భయంకరమైనటువంటి సమాజంలో పోరాడడం, చాలా భయంకరమైన స్థితిని అనుభవిస్తున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు యేసయ్య వచ్చినప్పుడు, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయగలరు. ఉదయకాల వేళలో ప్రభుల కృప దేవుడికి ఆలోచించు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన శ్రీమంతుడైనటువంటి దేవుని బిడ్డలుగా మనం ఏ యోగ్యత కలిగి ఉంటాం ఆలోచించు. అన్యుడైన శతాధిపతి ఆయన 2 యోగ్యతలు కలిగి ఉంటాడు. ఆ యోగ్యత అంతకంటే విలువైనటువంటి వారు. మనము ఏ యోగ్యత కలిగి ఉన్నామో మనము పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉదయకాల వేళలో మన జీవితం మనకు సాధ్యమైనంత వరకు ఇతరులను ప్రేమించు, ఇతరులను సహాయించు. మనం చేసుకుంటే దానివల్ల ఏమో ప్రయోజనం ఉంది. ఇతరులను ప్రేమించగలిగినటువంటి స్థితి మన జీవితాలు
నేను ప్రభుదాస్ గారిని ప్రేమించి ప్రభుదాస్ గారు నన్ను ప్రేమిస్తే దాన్ని ఏముందండి? మనిద్దరం కలిసి ఇతరులు ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని ప్రేమించి వారికి సహాయం చేయగలిగిన స్థితి కలిగి ఉండడం యోగ్యత. ఆ యోగ్యత శతాధిపతి మనం కూడా అందుకంటే ఎక్కువైన దేవునికి బిడలం కాబట్టి శ్రేష్టమైన యోగ్యతను మనం సంపాదించుకుని ముందుకు సాగుతున్నాం. యేసయ్య ఈ చిన్న మాటలో దేవునికి ఆశీర్వదించుగా మనం ప్రార్థన చేసుకుందాం. కృపాపరితుడైన మా యేసయ్య, మీ అతి పరిశుద్ధ దివ్య నామానికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. అయినా ఆగస్టు మాసము మొట్టమొదటి పరిశుద్ధ కూడికలు ఇవే ఉద్యోగంలో పాల్గొని స్తుతించి కనపరచడానికి ఇది ఇచ్చినటువంటి శ్రేష్ఠ సమయాన్ని బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. రాజులకు రాజు, ప్రభులకు శ్రీమంతుడమైన దేవుని ఆయన మీ వలన ఆయన పేరు పొందడానికి శతాధిపతిలో ఉన్న యోగ్యతలను గురించి నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు మీ నామానికి అది మహిమ కలగాలి, అది మాకు ఆశీర్వాదకరముగా ఉండాలి. అయ్యా మీ కృపలు మేము పొందే దయచేయించడం మమ్మల్ని క్షమించే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడు, మమ్మల్ని దీవించే దేవుడు, ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయం అయినా కనిపించండి, ఆదరించండి, ఈ కృపా దీవులతో మీరు నింపమని వేడుకుంటున్నాం. దేవా, ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ అయినా ప్రజలను మీకు బహిరంగముగా అందరూ సంఘమంతా కూడి ఆరాధించలేనటువంటి స్థితిని కలుగు చేసేవారు. ప్రభువా, మీ చిత్తమైతే ఈ యొక్క వైరస్ కి వ్యాక్సిన్ కనుగొనడానికి అయినా మీరు చూపుతున్న కృపను బట్టి మీకు ట్రైన్ జరుగుతూ ఉన్నది. త్వరగా అయినా ఆ వ్యాక్సిన్ రావడానికి, మామూలు పరిస్థితులను కలుగు చేయడానికి, మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. ఎందరో వ్యక్తిగతంగా ప్రార్థన అవసరం కోరి సార్వత్రిక సంఘముల కొరకు ప్రార్థిస్తున్నారు. ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో మా ప్రియులు ఉన్నారు. ఈ కరోనా వైరస్ కు గురి కాకుండా ఉన్నట్టు సహాయం చేయండి. ప్రతి దేహంలో ఆయన దానిని ఎదిరించగలిగినటువంటి శక్తిని ప్రతి బిడ్డకు శైలికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆయన చాలా మంది బలహీనలు ఉన్నారు. ఈ గాయపడిన హస్తంతో ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యంలో దయచేయమని వేడుకుంటున్నాం. కృపాభరితుడ, శక్తినిచ్చిన తండ్రి మీకు పొందాలి. అయినా సంఘ పెద్దలను దీవించండి. రోజుకి వారిని వ్యవస్థలను సండే బిడ్డలను దీవించండి. అయినా వారు ఉద్యోగాలు పెడుతూ పనులు పెడుతున్నటువంటి బిడ్డలు ఈ గ్రూప్ చూపండి, వారు రాకపోలేదు గ్రూప్ చూపని వేడుకుంటున్నాం. మహారక్షణ సైన్యములు దీవించండి. అయినా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. చూపండి ప్రభావం ఈ స్థలంలో ఉన్నటువంటి బిడ్డలను పేరు పేరు దీవిస్తున్నాం.